తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగకు మరింత ఊతమిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్కి చెందిన యువకులు రూపొందించిన బోనం మీద బోనము అనే ప్రత్యేక బోనాల పాటను ప్రముఖ సినీ దర్శకులు కల్కి ఫెం నాగశ్విన్ హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో వైజయంతి మూవీస్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగశ్విన్ మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ యువత తమ ప్రతిభను కళలను నమ్ముకుని రూపొందించిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రతిభావంతులైన యువకులకు కళామాత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. తెలంగాణలో బోనాలకున్న విశిష్టతను, పండుగ గొప్పతనాన్ని ఈ పాట చిత్రీకరించడం అభినందనీయమని చెప్పారు. అలాగే ఈ పాటను అందరం ఆదరించి మన ప్రాంతానికి చెందిన యువ ప్రతిభను ప్రోత్సహించాలని నాగశ్విన్ గారు పిలుపునిచ్చారు. హాయ్, నేను మీ నాని పటేల్. ఈరోజు నాగాశ్విన్ గారి చేతుల మీదుగా మనం బోనం మీద బోనం అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమోకి ఎలా అయితే ఆదరణ ఇచ్చారో ఫుల్ సాంగ్ కూడా సేమ్ అలాగే ఆదరణ ఇచ్చి చాలా వైరల్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అశోక్ టాకీస్లో ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. మన నరేష్ చారి గారు మరియు శేఖర్ మణి, నాని పటేల్ హీరోగా నటించిన నాని పటేల్, వీళ్ళందరూ కూడా చాలా కష్టంతో ప్రయాసతో కూడుకున్నటువంటి బోనం మీద బోనం అనే సాంగ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. దీనికి ముందస్తుగా ఐతోలు గ్రామం అయినటువంటి ఎస్విఎస్ హాస్పిటల్ వారు కృష్ణారెడ్డి సార్ మరియు వారి సోదరులు మరియు డాక్టర్ జయంతి రెడ్డి, జయరాం రెడ్డి గారి కుటుంబ సభ్యులు, వీరందరి యొక్క ప్రోత్సాహంతో మన యువకులు చాలా అద్భుతంగా దీన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సాంగ్ని నేడు కల్కి సినిమా మరియు మహానటి సినిమా డైరెక్టర్ అయినటువంటి నాగశ్విన్ గారు వారి చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయడం మా అందరికీ కూడా ఆనందదాయకం మరియు మన ప్రాంత యువకులకి మరింత ప్రోత్సాహకంగా ఉంటుందనే గొప్ప ఉద్దేశంతో నాగశ్విన్ గారు వారి యొక్క సమయాన్ని ఇచ్చి ఈ పాటను విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయాల ప్రాంగణాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి కృష్ణారెడ్డి సార్ గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్ళి లైక్ చేసి, రీషేర్ చేసి చాలామంది చూసే విధంగా మీరందరూ ప్రేక్షకులు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.